అలలు వారి కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా, వారి కొరకు కన్నీరు కార్చే ఒక భార్యగా ఉండాలి తప్ప భర్త వెళ్ళినట్టుగా నువ్వు వెళ్తే ఇద్దరు పోతే ఈ సంసారం అవుతుందండి. ఆయన చేస్తున్నాడు, నేను కూడా నాకేం, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా ఎంజాయ్ చేస్తా అంటే అవుతుందా? నీ కుటుంబం ఏమవుతుంది తెలుసా? పతనం అవుతుంది. నీ కుటుంబం భయంకర పరిస్థితిలోకి వెళ్తుంది. జాగ్రత్త ప్రియదేని బిడ్డ. భర్త సరిగా లేడేమో, లేకపోతే భార్య సరిగా లేదేమో, లోకంలో జీవిస్తూ విచ్చలవిడిగా దేవుడు లేని జీవితాన్ని జీవిస్తున్న ఒక భార్యగా, ఒక భర్తగా మనం ఏం చేయాలి? వారిని మంచి సలహాలు ఇవ్వాలి. వారికి చక్కటి చక్కటిలో ఉండులాగా మనం సరిదిద్దాలి. నా భార్య అట్లా చేసి ఎంజాయ్ చేస్తుంది, నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, అన్న తెచ్చుకుంటున్నాడు, కాబట్టి నేనెందుకు అట్లా ఉండాలి, నేనెందుకు ఇట్లా ఉండాలని తగ్గించుకుని నేనెందుకు ఉండాలని ఇలాంటి మనసు కలిగిన వారు చాలామంది స్త్రీలు ఉన్నారు ప్రియదేని బిడ్డ. వాడు ఎట్లా పోతాడో పోనీ, నా జీవితం నాది అనుకున్నట్టుగా ఈరోజు భార్యలు జీవిస్తున్నారు. కుటుంబాలు అందుకే పతనం అవుతున్నాయి. అందుకే వారికి పుట్టిన పిల్లలు కూడా భయంకరమైన చెడు మార్గాలలో వెళ్తున్నారు, భయంకరమైన చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? ఒక తల్లి, ఒక భార్య భర్తనే. హల్లెలూయా. ఇరువురు సరిగా లేకపోతే నిజంగా వారి జీవితాలు, వారి కుటుంబాలు పతనం అవుతాయి. ఇప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితి. నీ భర్త సరిగా లేడనుకోండి, నువ్వు చెప్పిన మాట, ఒక భార్యగా చెప్పిన మాటను వినట్లేదు అనుకోండి, ఏం చేయాలో తెలుసా? కన్నీరు కార్చాలి, మోకరించాలి. వారి కొరకు దినము రాత్రి పగలు కన్నీరు కారుస్తూ వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మా తల్లిగారు కూడా మా నాన్న రక్షణ కోసం కన్నీరు కారుస్తుండేది ప్రియదేని బిడ్డ. అండ్ అనేక ప్రార్థనలు సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన రిక్వెస్ట్ అడిగేది. ఎవరు కనబడితే వారికి వెళ్ళి ప్రార్థించమని కోరేది. భర్త రక్షణ కోసము ఆమె ఆ రోజు అడిగింది. దేవుడు ఏం చేసి రక్షించుకున్నాడు. చివరి దినాలు నిజంగా అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు ప్రియది. చివరి దినాల్లో అద్భుతమైన కార్యాన్ని, ఎంత పశ్చాత్తాపం అంటే నిజంగా అంత పశ్చాత్తాపం ఎవరిని నేను చూడలేదు. ఫస్ట్ టైం ఆ విధంగా పశ్చాత్తాపడ్డం ప్రియదేని బిడ్డ. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఎవరు వచ్చి, మా నాన్న వచ్చి ప్రార్థన చేద్దామని సేవకులు ఎవరైనా వస్తే వారు ఏమడిగేవారు తెలుసా? నా గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా గురించి ఇదే తప్ప, నాకు మంచి ఆరోగ్యం కావాలని అడగడం లేదు, నా గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆ విధంగా పశ్చాత్తాపంతో, అలాంటి పశ్చాత్తాపం రావాలి. నువ్వు చేసిన ప్రార్థన ఆ విధంగా పశ్చాత్తాపం తెచ్చేదిలా ఉండాలి ప్రియదేని బిడ్డ. ఒక భార్యగా భర్త సరిగా లేకపోతే నువ్వు భార్యగా నీ భర్త గురించి ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ భార్య సరిగా లేదేమో, భర్తగా నువ్వేం చేయాలి తెలుసా? నీ భార్య కోసం, నీ భార్య మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. ప్రభు ఈరోజు ముందుగానే మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో కూడా వివాహాలు చేసుకుంటారు, తర్వాత ఎట్లా ఉండాలో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకు మాకు ఇంకా వివాహాలు కాలేదు, ఎందుకు మీ వాక్యం మీ మాటలు అనడానికి కాదు. ఇంకా భవిష్యత్తులో మీరు కూడా ఏం చేసుకోబోతున్నారు? వివాహాలు చేసుకోబోతున్నారు. కాబట్టి భార్యగా ఎట్లా ఉండాలి, భర్తగా ఎట్లా ఉండాలని ప్రభు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈమె జరహు ఎలాంటి సలహా ఇస్తుందో తెలుసా? భయంకరమాన్ని విరిదీయాలి అని ఉరికొయ్య కట్టించమని కోరింది. చూడండి, ఎప్పుడైనా ఎలాంటి భయంకరమైన ఆలోచన ఆమె హృదయంలో వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఒక స్త్రీగా అలాంటి ఆలోచన ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. స్త్రీలకు సున్నితమైన మనసు, కానీ ఈ స్త్రీకి జరష్కు అలాంటి మనసు లేదు. కానీ ఆయనను ఉరిదీయాలని ఉరికొయ్య కట్టించేసింది. వాళ్ళ స్నేహితులందరినీ పిలిపించింది. 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్యను చేసేయండి. ఎందుకంటే మొర్దెకైని ఆ ఉరికొయ్యలో వేసేయాలి, వాడు చావాలి, నా భర్తని ఇంతగా బాధ పెడుతున్నాడు అని చూడండి అని ఉరికొయ్య చేయించేసింది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. జరిగింది ఏంటో తెలుసా? ఎవరి కోసమైతే ఉరికొయ్య చేశారో వారికి కాదు, ఎవరైతే చేశారో వారికే ఏమయ్యాదో ఉరి వచ్చింది ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, ఎన్నోసార్లు మనం ఆలోచిస్తాం, ఒకరి కోసం మనం ఒకరిని గురించి ఆలోచిస్తూ వారు ఎట్లయినా ఇది కావాలి, నాశనం కావాలి, వారు ఎట్లయినా పాడైపోవాలి, నాశనం కావాలి ఆలోచిస్తుంటాం. అదేమవుతుంది తెలుసా? కొన్నిసార్లు రివర్స్ అవుతుంది, అది మనకే వచ్చేది కొన్నిసార్లు. హల్లెలూయా. అదే పరిస్థితి ఇక్కడ హామాను జీవితంలో జరిగింది. మొర్దెకైని చంపాలనుకుంది, మొర్దెకైని నాశనం, వాళ్ళందరి ప్రజలందరూ నాశనం చేయాలనుకున్నారు. కానీ అయిందా? కాలేదు ప్రియదేని బిడ్డ. వారందరూ కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రార్థన చేశారు. ఒక గుంపుగా, సమాజంగా యూదులందరూ కలిసి ప్రార్థన చేశారు. యూదులందరూ కలిసి విజ్ఞాపన చేశారు. ఎప్పుడైతే విజ్ఞాపన చేశారో, ప్రార్థన చేశారో, రాజు యొక్క మనస్సు మారిపోయింది. గట్టిగా చెప్పలవడదాం. రాజు యొక్క మనసు మారిపోయింది.
ఆ ఎస్తేని చూడగానే దయ పుట్టింది ప్రియదేవుని బిడ్డ. ఎస్తేని చూడగానే రాజుకి ఏం పుట్టిందంట? దయ పుట్టింది. కాబట్టి స్త్రీలుగా, ఒక భార్యగా నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ భర్త మనసు మారుతుంది. నిన్ను చూసిన వెంటనే నీ భర్తకు దయ పుడుతుంది. అమ్మో, ఇంతగా నన్ను గురించి ప్రార్థన చేస్తుంది, ఇంతగా కన్నీరు కారుస్తుంది, ఇంతగా నా భార్య కష్టపడుతుంది, కాబట్టి నేను ఇంకా నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను బాగుపడాలి, నేను రక్షణ పొందాలి అని వారు కూడా మారుతారు. హల్లెలూయా. వారు తాగి తిరుగుతూ ఉంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయి, నా ఇష్ట ప్రకారం నేను ఎంజాయ్ చేస్తాను, తిరగడం కాదు, మాట్లాడడం కాదు ప్రియదేవుని. వారు సరిగా లేకపోతే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఒక క్రైస్తవరాలు ఉండేదంట, భర్త చాలా తాగుబోతు, భయంకరమైన తాగుబోతు. ఉదయం నుంచి రాత్రి ఎప్పుడు చూసినా లోడ్లోనే, ఎప్పుడు చూసినా తాగి ఉంటే, ఎప్పుడు చూసినా, ఎప్పుడు వెళ్ళినా కలిసినా తాగే ఉంటాడు. అలాంటి పరిస్థితిలో ఆమె క్రైస్తవుల విశ్వాసరాలు భర్త కోసం ఎంతో ప్రార్థన ఎన్నోసార్లు చెప్పింది, ఇది మంచిది కాదయ్యా, మీరు మారండి, ఈ విధంగా తాగకూడదు, మనం క్రైస్తవుల విశ్వాసం, దేవునికి ఇది ఇష్టం లేదు, దేవుని చిత్తం కాదు ఇది. ఎన్నోసార్లు చెప్పినా భర్త మారట్లేదు ప్రియదేవుడు. ఎన్నోసార్లు చెప్పింది కానీ భర్త మాత్రము మారలేదు. చివరికి అనుకుంది, ఒక క్రైస్తవ విశ్వాసరాలుగా నేను నా భర్తకు చెప్తే కూడా ఏమి ప్రయోజనం, ఎందుకంటే వినే మనసు అతనిలో లేదు, వినే ఆలోచించే విధానం అతనిలో లేదు. ఇక్కడ నేను ఒకటే చేయాలి, ప్రార్థన చేయాలి. ఏమనుకుంది? ఇంకా నా భర్తకి ఎంత చెప్పినా, ఎన్ని రోజులు చెప్పినా ఇంతే, ఆయన మారడు, కాబట్టి నేను ఒకటే చేయాలి, ప్రార్థన చేయాలి అనుకుంది. ప్రార్థన చేస్తూనే ఉంది ప్రియదేవుని బిడ్డ. ఈయన మాత్రం తాగుతూనే వస్తున్నాడు, కొడుతున్నాడు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు, కానీ ఆమెలో ఏం మార్పు లేదు. ఒకటే చేస్తుంది ప్రార్థన, దేవా నా భర్తను మార్చండి, నా భర్త యొక్క మనసును మార్చండి, ఆ తాగుబోతున్నా నా బంధకాలంతటినీ యేసు నామములో తొలగించండి అని ప్రార్థన చేస్తుంది. కానీ భర్తలో ఏ మార్పు లేదు. ఈ విధంగా ఎన్నో దినాల ప్రార్థన చేస్తుంది. ఒకసారి యథావిధంగా మామూలుగా ఈ తాగుబోతు ఏం చేశాడు? తాగుబోతులు ఎక్కడుంటారండి? తాగుబోతులు ఎక్కడుంటారు? ఎక్కడ? వైన్ షాప్లో ఉంటారు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు ఫుల్గా ఉంటారు తాగుబోతులు. వారి ఎక్కువ గడిపే ప్రాంతం ఏంది? వైన్ షాపులు. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా వైన్ షాపులే. హల్లెలూయా. ముందు గవర్నమెంట్ లేదు, ఈ గవర్నమెంట్లో ఎక్కువగా అన్నీ కూడా వైన్ షాపులే కనబడుతున్నాయి. ఏ సందులో ఎక్కడ చూసినా జనం ఎక్కువ ఉంటే అక్కడ ఏముందంటే వైన్ షాప్. ఎక్కువ మంది కనబడుతున్నారు అంటే, ప్రజలు కనబడుతున్నారంటే అక్కడ ఒక వైన్ షాప్, భయంకరమైనది. అయితే ఆ తాగుబోతు ఏం చేశాడు? వైన్ షాప్లో ఉన్నాడు, తాగుతున్నారు, యథావిధంగా బాగా ఫుల్గా తాగుతున్నాడు. తాగుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడ పక్కన కొంతమంది గుంపుగా కూడి వాళ్ళు తాగుతూ మాట్లాడుకున్నారు, అయ్యో ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఈరోజు ఇంటికి వెళ్తే నా భార్య నన్ను లోపలికి రానియదు, డోర్ క్లోజ్ చేస్తుంది, ఇంకా రోజు నేను రాత్రంతా కూడా నేను బయటే ఉండాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఇంకో ఆయన అంటున్నాడు, అవును నా భార్య కూడా అంతే, ఎందుకంటే అప్పుడే 12 అయిపోయింది, 1 అయిపోయింది, కాబట్టి ఇంటికి వెళ్తే నా భార్య కూడా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది, కాబట్టి మనం ఈ రోజంతా కూడా రాత్రి బయట గడపాల్సిందని మాట్లాడుకుంటే ఈ తాగుబోతు వింటున్నాడు కానీ నా భార్య అట్లా లేదే, నేను ఎప్పుడు వెళ్ళినా, ఏ 2 గంటలకు 3 గంటలు, ఏ అర్ధరాత్రి వెళ్ళినా, ఏ తెల్లవారుజామున వెళ్ళినా నా భార్య తలుపు కొట్టగానే వెంటనే ఓపెన్ చేసి డోర్ తీస్తుంది, లోపల పిలుస్తుంది. ఎందుకు వీళ్ళు భార్య ఇట్లా ఉన్నారని వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. మీ భార్య ఇప్పుడు వెళ్తే తీయదా డోర్ అంటే? లేదు, ఎందుకంటే చాలా లేట్ అయింది కాబట్టి మా భార్యలు తీయరు ఇంటికి వెళ్తే. అప్పుడు అంటున్నాడు ఆ వ్యక్తి, తాగుబోతు అంటున్నాడు, నా భార్య మాత్రం ఎప్పుడు వెళ్ళినా తీస్తుంది తలుపు, ఏ అర్ధరాత్రి, ఏ తెల్లవారుజామున వెళ్ళినా తలుపు తీసిందంటే వాళ్ళు అంటున్నారు, లేదు, ఎవ్వరు ఏ భార్యలు అట్లా ఇష్టపడరు, ఖచ్చితంగా నువ్వు తాగి తందనాడిపోతే ఇంటికి పోతే నీ భార్య నీకు బాగా కూర్చోబెట్టి అన్నం పెడుతుందా? ఏ భార్యకు అట్లా చేయదని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ తాగుతూ అంటున్నాడు, లేదయ్యా నా భార్య అట్లా కాదే, నేను ఎప్పుడు వెళ్ళినా వెంటనే ఒక్క నాకే ఆమె తీసేస్తుంది, ఒక్కసారి ఇట్లా కొడితే నాక్ చేస్తే వెంటనే డోర్ తీస్తుంది, నా భార్య ఏమట్లా లేదంటే, లేదు నీ భార్య కాదు, అందరు అట్లనే, అందరి భార్యలు అట్లే, ఎవరు తీయరు, వాకిలు డోర్లు తీయరు అని చెప్తుంటే, మీకు అంత అనుమానం ఉంటే నా ఇంటికి వెళ్ళి రండి వెళ్దామని ఆ తాగుబోతు ఏం చేసి తెలుసా? వాళ్ళని పిలుచుకుపోయాడు. ఎవరింటికి? వారింటికి పిలిచాడు. ఇప్పుడు ఆల్రెడీ 2-3 ఎంత అవుతుంది టైం. ఆ టైంలో వారందరూ నవ్వుతున్నారు, ఏంటి పిచ్చోడు ఇప్పుడు పోతే భార్య తలుపు తీస్తుందంట, ఈయన పిచ్చోడు తెలియలేదని వారిని ఎగతాళి చేస్తున్నారు. ఇంకా వారింటికి వెళ్ళాడు. తాగుబోతు వారి ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంటికి చూడండి, ఇప్పుడు నేను తలుపు తడుతాను, వెంటనే నా భార్య తీస్తుంది అని చెప్తున్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నవారు నవ్వుతున్నారు, ఎగతాళి చేసుకుంటూ ఉన్నారు. తీస్తుందంట వీళ్ళ భార్య తలుపు అని ఎగతాళి చేస్తుంటే
ఒకసారి అట్లా కొట్టగానే వెంటనే తలుపు తీసింది. ఇక వీరికి ఆశ్చర్యం, తలుపు తీయడం అనడమే కాదు, రండి రండి అని ఆ తాగుబోతులు అందరు లోపల పిలిచింది. రండి లోపల రండి, కాలు కొడుకొని మీకు భోజనం అంతా ఉందని చెప్పి అందరినీ పిలుచుకొచ్చి అందరికి భోజనం వడ్డిస్తుంది. వీళ్ళు షాక్ అయిపోయారు అందరు కూడా, తాగుబోతులు. ఏంటి మా భార్య ఇట్లా లేదే, మా భార్య ఇప్పుడు వెళ్తే మమ్మల్ని మేమంతా రాత్రంతా చలికి బయటపడాల్సింది, రాత్రంతా నిద్ర లేదేం, చలిలో వనకాల్సిందే. కానీ ఈమె ఏంటి ఇంత మార్పు, ఈమె ఇంతగా మమ్మల్ని అందరినీ పిలిపించడం, లోపల రప్పించడమే కాదు భోజనం పెడుతుంది, చక్కగా వండి పెడుతుందని వాళ్ళు సంతోషపడుతుంటే వారి మైక్ మత్తంతా కూడా పోయింది. ఫుల్గా తాగి ఉన్నారు, మత్తంతా పోయి. ఎందుకు? హల్లెలూయా. వాళ్ళంతగా ఆ తాగుబోతున్న తనంలో ఉన్న తాగి ఉన్నా కానీ వాళ్ళందరి లోపలికి పిలిచి వారందరికి భోజనం పెట్టించింది. సంతోషంగా వారికి ఏం చేస్తుంది, భోజనం వడ్డిస్తుంటే అందరు ఆశ్చర్యపోయారు. ప్రేదన్ బిడ్డ అందరు ఆశ్చర్యంగా చూస్తుంటే ఈ తాగుబోత భర్త అంటున్నారు, చూసారా అని చెప్పా కదా, నేను చెప్పింది నమ్మట్లేదు కదా, చూడండి మీరు నా భార్య ఎంత చక్కగా అంటే. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎంత అదృష్టుడు అయ్యా, నువ్వు ఇంత మంచి భార్య పెట్టుకొని ఇంకా నువ్వు తాగుతున్నావా, ఇంత మంచి భార్య పెట్టుకొని ఈమెను ఇంతగా కష్టపెడుతున్నావా, ఎంత సంతోషంగా వడ్డిస్తుంది చూడండి, నీకే కాదు మాకు కూడా, తాగుబోతులు మాకు కూడా వడ్డిస్తుంది చూడండి, మీరు ఎక్కడ వెళ్తారమ్మా, ఏం చేస్తారని అడుగుతుంటే ఆమంటుంది, నేను యేసయ్య బిడ్డనయ్యా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన హృదయంలో నేను చేర్చుకున్నాను, ఆయన రక్తంతో నేను కడుగున్నాను. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ వినలేదు. కాబట్టి ఒకటే చేసేదాన్ని, ప్రార్థన చేసి నా భర్త కోసం ప్రార్థన చేసేదాన్ని, నా భర్త మారాలని ప్రార్థన చేసి, నేను యేసయ్య బిడ్డను. కాబట్టి నేను ఏమి చేసినా నేను ఏమి అనను, ఎవరు నన్ను హింసించినా ఎంత భయంకరంగా మాట్లాడినా నేను ఏమి అనను చెప్తుంటే అందరు ఆశ్చర్య, మీ దేవుడు ఎవరమ్మా అంటే అప్పుడు ఆమె అంటుంది, మా దేవుడు మా యేసయ్య, యేసు ప్రభువా నిజ రక్షకుడు, లోక రక్షకుడు నా యేసయ్య. ఆయన నమ్ముకున్న వ్యక్తిగా నేను కూడా ఆ విధంగా ఉండాలని ఆశ ఉంది. అందుకే నా భర్త గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు అనుకుంటేది, ఒకటే ఆమె ఈ విధంగా వాళ్ళకి చెప్తుంది, ఈ లోకంలో ఉండేది కొద్ది రోజులే కదా, నేనేమో రక్షించబడ్డా, నా భర్త రక్షించబడలేదు. నేను రక్షించబడ్డాను కాబట్టి నేను చనిపోతే ఎక్కడ పోతాను, నా భర్త రక్షించబడలేదు కాబట్టి చనిపోతే నరకానికి పోతాడు. కాబట్టి ఈ కొద్ది రోజులను నా భర్తను మంచిగా చూసుకోవాలని ఆశ నాలో ఉంది. అందుకే ఆయన ఎంత తాగొచ్చినా, ఎంత తిరిగినా, ఎంత తిట్టినా, కొట్టినా నేను మాత్రం ఏమయ్యేదా అనేదాన్ని కాదు. ఎందుకంటే ఈ లోకంలో కొద్ది రోజులే, తర్వాత నేను ఎక్కడికి పోతాను, పరలోకం పోతాను, నా భర్త నరకం పోతాడు. ఇక్కడ ఉన్న కొన్ని రోజులైనా నా భర్తను చక్కగా చూసుకోవాలనే మనసు ఆలోచన అంతే, చూసుకోవాలని అందుకే నేను నా భర్తని ఏమి అన్నాను అన్నప్పుడు వారందరూ కూడా వారి హృదయాలు కదిలిపోయాయి. ప్రియదనబడి యేసుప్రభుని నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుందా, యేసుప్రభుని నమ్ముకుంటే నిత్య రాజ్యమా, యేసుప్రభుని వారిని నమ్మకపోతే నరకమా, అది భయంకర ప్లేస్ అని వారికి వారు ఏమయ్యారంటే తెలుసా, వారి హృదయాలు కదిలిపోయాయి ఆ మాటలు వింటుంటే. ఇంకా సమయం దొరికింది కదా అని యేసుక్రీస్తు గురించి ఆమె సాక్ష్యము, దేవుని గురించిన మాటలు చెప్తుంటే ఆ రాత్రి వారందరూ కూడా రక్షించబడ్డారు. ప్రియదేని బిడ్డ, వారందరూ రాత్రి తాగుబోతులందరూ మారుమనసు పొందారు. ఆ రాత్రి వారి హృదయాలు ప్రభుకి ఇచ్చేస్తారు. ఇంకా భర్త కన్నీరు గారుస్తూనే ఉన్నాడు, మోకరించాడు, కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ తాగుబోతు వారు కన్నీరు గారుస్తూ, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మేము ఇలాంటి భయంకరమైన పనులు చేస్తున్నామని వారు పశ్చాత్తాపంతో వాళ్ళు ఏం చేశారు, కన్నీరు కారుస్తూ దేవుని ప్రార్థన చేశారు. ఆ రాత్రి వారి జీవితాలన్నీ కూడా కట్టబడ్డాయి. ఎవరి ద్వారా తెలుసా? ఆమె ద్వారా. ప్రార్థనా పరురాలు. నా భర్త తాగుబోతు కదా, నా భర్త తిరిగిపోతు కదా, నేను కూడా అట్లా తిరిగిపోతే ఏమీ పర్వాలేదు, ఎవరు పట్టించుకోరు, నా పిల్లలు ఏమైనా పర్లేదు, వారు ఏమైనా ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నేను మాత్రం నా ఇష్ట ప్రకారం జీవిస్తాను అనుకుంటే ఆ రాత్రి వారు రక్షణ పొందేవారా? రక్షణ పొందేవి. ఈరోజు ప్రియ సంగమా, స్త్రీలుగా మనం కూడా ఇలాంటి వేదన, ఇలాంటి ప్రార్థన పరులుగా మనం ఉండాలి. ఒకవేళ నీ భర్త అక్రమ సంబంధము, రకరకాల పాపముతో, ఆ బంధకాలతో, చెడు స్నేహాలతో, రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నాడా? పడని. ఆ బంధకాలతో ఉంటున్నాడా? చెరలో ఉంటున్నాడా? ఉండని. నువ్వు ఒకటే చేయాలి, ప్రార్థించాలి, వారి కొరకు కన్నీరు కార్చాలి. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ప్రభు చూస్తున్నాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన బొడ్డులో భద్రంగా దాచిపెట్టుకుంటున్నాడు. ప్రియదేని బిడ్డ, కొన్నిసార్లు ఎన్నోసార్లు మనం బాధపడుతుంటాం, ఇన్ని సంవత్సరాల కన్నీరు కారుస్తున్నాయి, నా కన్నీరు ఏమైపోయింది, వృధా అయిపోయింది. ఎక్కడా పోలేదు నువ్వు కార్చిన కన్నీరు. ప్రియదేని బిడ్డ,
అది ఏం చేసింది, దేవుడు భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ఆమె అన్ని రోజులు కన్నీరు కార్చిన కన్నీటి యొక్క ఫలితంగా ఆ రాత్రి ఆ రోజు అక్కడున్న వారందరూ త్రాగుబోతులు అందరూ మారు మనసు పొందారు. వారందరి జీవిత రక్షణ కలిగింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు కన్నీరు కాడిస్తే అనేక జీవితాలు మారుతాయి. అనేక జీవితాలు ఏం చేస్తా ఒక అద్భుతమైన రీతిగా మార్చబడతాయి. కానీ మనకు ఆలోచన ఉండదు, నా భర్తే ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా నాకేంటి, వాడే అంత ఎంజాయ్ చేసి నేనేంది. హల్లెలూయా, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇక్కడ జెరుషు ఎలాంటి సలహా ఇస్తుంది తెలుసా, తప్పు, మనం మంచి పని చేయట్లేదు, ఎందుకు నువ్వు ఆయన నమస్కరించకపోతే నమస్కరించని, నీకు దేవుడు గొప్ప స్థితినిచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి సంతోషించని సలహా ఇవ్వలేదు. జెరుషు ఏమిచ్చి తెలుసా, ఆయన కొరకు ఒక ఉరికొయ్య కట్టించు, 50 మూరల ఉరికొయ్య కట్టించు అని తన స్నేహితులు పిలిపించి ఉరికొయ్య కట్టించింది. ప్రియదేని బట్టి చివరికి ఏమైంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. చివరికి వారు హామాను ఏం చేశారంట, ఉరికొయ్యను ఉరి తీయబడింది. అందుకే మనం చూసినట్లయితే చూడండి, నిజంగా ఎంత భయంకరమైన విషయం. కింద వచనం చూడండి, చదవండి, 5వ అధ్యాయము 14 చదవండి. అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరూ 70 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత ఎంత భయంకరమైన సలహా ఇస్తుందో జెరుషు. హల్లెలూయా, మొర్దెకైకి ఉరి తీయమని రాజుతో నువ్వు చెప్పు. ఎప్పుడు విందుకు వెళ్ళినప్పుడు నువ్వు రాజుతో చెప్పు అని జెరుషు ఏం చేస్తుంది, సలహా ఇస్తుంది. ఎలాంటి సలహా, భయంకరమైన సలహా ఇస్తుంది చూడండి. అందుకంటే అతనితో చెప్పిరి, ఆ రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తంగా కనబడినందున, ఎవరికి యుక్తంగా కనబడింది, తన భార్య చెప్పిన మాటకి ఏం చేశాడంట, హామాను యుక్తం అనుకున్నాడు, మంచిది అనుకున్నాడు. నా భార్య చెప్పిన సలహా చాలా మంచిది. ఈరోజు చాలామంది భర్తలు కూడా ఇట్లే ఉన్నారు, ఏ సలహా చెప్పినా దాన్ని ఒప్పుకుంటారు. దాని ప్రకారం కొంతమంది భార్య మాటలు ఎక్కువగా వింటుంటారు. అది మంచి సలహానా, చెడు సలహానా, అది మనకు ప్రయోజనమా, అది క్షేమమా, అది నష్టం వస్తుందని ఆలోచించరు. భార్య ఏం చెప్తే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియదేని భార్య ఏం చెప్తే చేసేవాళ్ళు. కొంతమంది భర్త ఏం చెప్పినా, ఏ భయంకరమైన సలహా చెప్పినా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ జెరుషు చెప్పిన సలహా ఏమనుకున్నాడు, హామాను యుక్తము అనుకున్నాడు. హల్లెలూయా, యుక్తముగా తన కళ్ళకు కనబడి, ఎందుకంటే అతని కళ్ళన్నీ పాడైపోయాయి. హామాను కళ్ళు ఏమయ్యాయి, పాడైపోయింది, అతని చూపు సరిగా లేదు. అందుకే భార్య చేసిన దానికి ఏం చేస్తున్నాడు, మంచిది అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు తెలుసా, అని తన యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము, భార్య చెప్పినట్టుగా చేయించేశాడు. హల్లెలూయా, భార్య చెప్పినట్టుగా 70 మూరల ఉరికొయ్యను చేశాడు. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడండి, ఉరికొయ్యను సిద్ధము చేయించెను. భార్య మాట విన్నాడు. ఎవరు, హామాను. ఆమె చెప్పింది మంచి సలహా నేనేం చేశాడు, నమ్మాడు, యుక్తం అనుకున్నాడు. ప్రియదేని ఈరోజు చాలామంది అట్లే ఉన్నారు. ప్రియదేని భర్తలు భార్యలు ఏం చెప్తుంది, అది మంచిదా చెడ్డదా ఏం చెప్తుంది సరే. కొన్నిసార్లు కొంతమంది భర్తలు భార్యలు చెప్పిన సలహాలు వింటారు. వారు ఎట్లా ఆలోచించ తెలుసు, నా భార్య చెప్పిన సలహా అది ఆలోచించి వారికి మంచిదైతే ఆ సలహా ప్రకారం చేస్తారు, చెడ్డదైతే పక్కన పెడతారు. అది చాలా మంచిది. హల్లెలూయా, ఇదంతా కూడా ఎట్లా వస్తుంది తెలుసా, జ్ఞానంతో వస్తుంది. హల్లెలూయా, ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండాలంటే మనకి ఏం కావాలి, జ్ఞానం కావాలి. పరలోకపు జ్ఞానం చేత మనం నింపబడాలి. పరలోక జ్ఞానం. అందుకే జ్ఞానవంతుల తన ఇంటిని కట్టును, మూఢుల తన ఇంటిని తానే ఊడబెరకును. ఈ జ్ఞానం అంటూ ఉంటే మన ఇంట్లను మనం కట్టుకుంటాం. మూఢురాలు ఏం చేస్తారు, వారి ఇంటిని వారే చేతులతో, ఇక్కడ జెరుషు తన చేతులతో తన కుటుంబాన్ని ఏం చేసింది, ఊడబెరుక్కుంది. ప్రియదేని బిడ్డ, కుటుంబం పతనం అయిపోయింది. భర్త చనిపోయాడు, ఉరి వేసేసారు. భర్త పోతే ఏమన్నా ఉంటుందా, వాల్యూ ఉంటుందా, విలువ ఉంటుందండి? భర్త పోతే విలువ ఉండదు. ఎంత భయంకరమైన దౌర్భాగ్య స్థితి వచ్చిన భర్త వెళ్ళిపోయాడు. ఇంకా ఆ హామాను ఉరి తీసేశారు. ఒక మంచి స్థితిలో ఉన్న హామాను ఏమైపోయాడు, భార్య మాట విని ఏం చేశాడు, చెడిపోయాడు, అతడు చచ్చిపోయాడు.
హల్లెలూయా. అక్కడి ప్రియ సంఘమా, ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. నిజంగా అలాంటి సలహాలు కొంతమంది భర్తలు భార్యలు ఏ సలహా ఇచ్చినా పాటించే భార్యలుగా ఉంటున్నారు. జాగ్రత్త. ఇక్కడ ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మనం ఏమి ఇచ్చినా సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రభు ఎటు కోరుతున్నాం. ఏ సలహానైనా సరే ప్రార్థించి దేవుని సలో కనిపెట్టి ఇవ్వాలి. ఆలోచించి మాట్లాడాలి. ఏది మాట్లాడను ఆలోచించాలి. కొన్నిసార్లు వెంటనే మాట్లాడుతుంటాం. అది మంచిదా చెడ్డదా అని ఆలోచించాం. వెంటనే ఏదో మాట్లాడుతుంటాం. తప్పు ప్రియదేని బిడ్డ. నువ్వు ఏ మాట నీ మాటలో నీ నోట్ల నుంచి వస్తుందా అది ప్రార్థనాపూర్వకంగా రావాలి. ఏది మాట్లాడినా ప్రార్థనాపూర్వకంగా నువ్వు మాట్లాడు తప్ప అన్యుల్లాగా లోకస్తుల్లాగా లోకంలో వెళ్ళినట్టుగా లోకపు తీరు కొన్నిసార్లు అంటుంటారు. పోబడి విధంగా మనం ఆ విధంగా వెళ్తూ ఉంటే మన జీవితాలు నష్టాలే తప్ప ఆశీర్వాదాలు. వీరి జీవితాల నష్టం ఏమైంది? వారి జీవిత కుటుంబం పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. హామాను వెళ్ళిపోతే ఏమైంది? భయంకర పరిస్థితులు. భర్త లేకపోతే విలువ లేదు. హల్లెలూయా. అంటే భార్యలుగా మన భర్తలను సరిగా చూసుకోవాలి. హల్లెలూయా. భార్యని గౌరవించాలి. విధేయత చూపి కొన్నిసార్లు సలహాలు ఇవ్వాలి. నేను కూడా ఇస్తాను. ఆ సలహాలు ఇచ్చినప్పుడు వారు ఒప్పుకుంటే ఆ సలహా ప్రకారం చేయాలి. ఇది కూడా ఉంది. వారు ఒప్పుకుంటేనే తప్ప నువ్వు చేయాలి. కొన్నిసార్లు నేను కూడా కొన్ని సలహాలు ఇస్తుంటే ఇట్లా అన్నప్పుడు వారు ఏం చేస్తారు, కొన్నిసార్లు అది మంచిదైతే ఆ సలహా ప్రకారం వెళ్తారు. లేకపోతే నిజంగా ఈరోజు మన జీవితంలో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఏదో నా భర్త చెప్పాడు కదా చేసేయడం కాదు. హల్లెలూయా. కొన్నిసార్లు భార్యలు భర్త చెప్పినట్టుగానే చేస్తూ ఉంటారు. ఆ సలహాల ప్రకారం జీవిస్తుంటారు. అది చెడ్డదైనా సరే ఏదైనా సరే దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. కాదు ప్రియదేని బిడ్డ. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకి నేర్పిస్తుంది, ఆ ప్రార్థనని జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ ప్రార్థనని నేను సరి చేస్తుంది. హల్లెలూయా. జెరస్ సలహా మంచిదా అండి? మంచిది కాదు, చెడ్డ సలహా. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోకంలో సామెత ఉంది కదా, ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంట. ప్రతి ఓటమి వెనుక కూడా ఒక స్త్రీనే ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఓటమి వెనుక కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తుంటారు. దానికి కారణం అంతా అంటే వాళ్ళే, స్త్రీలే. హల్లెలూయా. ఎంత భయంకరం విషయం. కానీ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ సలహా ఇచ్చినా ఏ సలహా విన్నా నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటే తప్ప ఆ సలహా నువ్వు పాటించడానికి వీల్లేదు. ఆ సలహా ప్రార్థనలో పెట్టి నువ్వు ఏదైనా చేయాలి. ప్రియదేని బిడ్డ. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు వస్తుంటాయి. ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియదు కొన్నిసార్లు. నిజంగా ఆ సంఘంలో చెప్తున్నా, నిజంగా మేము ఇరువురు కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలో కొన్నిసార్లు తెలియదు. అది ఎట్లా తీసుకోవాలో తెలిసి తొందరగా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పకపోతే తర్వాత ఇంకా లేదు అన్నట్టుగా ఆఫర్ ఉంటుంది చూడు. కొన్నిసార్లు ఆఫర్ పెడతా ఉంటారు. ఇప్పుడు ఈరోజే ఆఫర్, ఈరోజే బై 1 get 1, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ. రేపు లేదు, ఈరోజే డేట్ పెట్టింటా, ఈరోజు వెళ్తేనే నీకు ఆఫర్. కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తూ ఉంటాం. వెంటనే డెసిషన్ తీసుకోవాలి. వెంటనే ఆ కాలేజీలో వేయాలి, చేర్పించాలి. ఆ డేట్, లాస్ట్ డేట్, ఏ కాలేజీలో వెళ్ళాలో డెసిషన్ తీసుకోవాలి. ఎంత భయంకరమైన విషయాలు చూడండి. భయంకరమైన పరిస్థితి కూడా కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. భార్య భర్తలు కొన్నిసార్లు, మీరు కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఉంటారు. ఈరోజు లాస్ట్ డేట్, ఏ కాలేజ్ పంపించాలి, ఏ కాలేజ్ చేర్పించాలో తెలియదు, ఆ కాలేజ్ మంచిదో తెలియదు. రేపు ఈరోజు ఆ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ తీసుకోకపోతే రేపు క్లోజ్ అయిపోతాయి. చూడు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తున్నా తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మేము ఇద్దరం కలిసి, దేవా ఈ పరిస్థితి వచ్చింది, సమస్య వచ్చింది, నీ ఎక్కడికి వెళ్ళాలి, నీ ఏం చేయాలి, ఏ కాలేజ్, షైనీ కాలేజ్ల గురించి ఆలోచిస్తూ ఎన్నో కాలేజీని తిరిగాను, ఎన్నో కాలేజ్ చూశాను. ఎందుకంటే బిడ్డలు మంచి జీవితాలు జీవించాలి, మంచి చదువులు చదవాలి, దేవుని కొరకు వారు నిలబడాలి. నేను మామూలుగా తోచినట్టుగా ఏ కాలేజ్ చేర్పించలేదు. స్కూల్ అయినా కానీ, ఇంటర్ అయిన తర్వాత బీటెక్ కూడా, ఇంజనీరింగ్ కూడా ఏదంటే చేర్పించడానికి ఇష్టపడట్లేదు. ప్రియదేని ఎన్నో ప్రార్థన చేసి కొన్ని వేల కిలోమీటర్లు మేము తిరిగాం. ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఏ కాలేజ్ అయితే ఆ బిడ్డ ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది, ఏ కాలేజ్ అయితే ఆ బిడ్డ స్పిరిచువల్గా ఎదుగుతుందని అన్నీ ఆలోచించి ప్రార్థన చేసి వెళ్తుంటే కొన్ని కాలేజీలు చూసినప్పుడు చాలా బాధ. అమ్మో ఈ కాలేజ్ అనుకున్నాం, ఈ కాలేజ్ మంచిదని అందరు చెప్తున్నారు, కాబట్టి ఈ కాలేజ్ చేర్పించింటే చాలా భయంకర పరిస్థితి సంభవించింది అనుకున్నాం. ప్రియదేని బిడ్డ, వినేది ఒకటి, అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఒకటి.
నిజంగా అనుకున్నా, ప్రభువా దేవా ఈ కాలం చేర్పించకుండా బిడ్డను కాపాడవా అనుకున్నాం. నేను దేవుని స్తుతులు చెల్లించాను ప్రేద. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు మన జీవితంలో అలాంటి పరిస్థితులు గుండా మనం ముందు వెళ్ళబోతున్నాం. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన పిల్లలంతా దేవుడు, మన పిల్లలు ఏంటో తెలుసా? మన దేవుడిచ్చిన బహుమానము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే